మీ సినీ ప్రయాణం నేను గమనిస్తే రాజమౌళి గారు గానీ, ఇప్పుడు లేకపోతే గౌతమ్ మీనన్ గారు గానీ, సందీప్ రెడ్డి వంగా గారు గానీ, ఇప్పుడు ఇలాంటి ఒక డైరెక్టర్లందరికీ ఒక స్పెషల్ ఆరా ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ వల్ల వచ్చిన ఆరా ఇదంతా. అలాంటి గ్రేట్ పీపుల్ అంతా ఖచ్చితంగా మీతో అసోసియేట్ అవుతున్నారు, లేదా మీరు వారితో అసోసియేట్ అవ్వగలుగుతున్నారు. ఆ పాత్ మాత్రం కుదురుతుంది అలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరితో. మీకు ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? చెప్పాను కదండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి మనం. నాకు రాజమౌళి గారి అవకాశం ఎప్పుడొచ్చింది, అనుకోకుండా ఒకరోజు డైరెక్టర్ అయితే అనుకోకుండా ఒకరోజు డైరెక్టర్ ఏలేటి చంద్రశేఖర్ గారు ఒక్కడున్నాడు అన్న సినిమా తీశారు. ఆ సినిమాకి కీరవాణి గారి సంగీతం. ఆ సినిమాకి కావాల్సింది కష్టపడి రాశాను, ఆయనకి నచ్చేటట్టు రాశాను. అంతేగాని రాజమౌళి గారిని పరిచయం చేయండి అని ఆయన నేనే అడగలేదు. నా పనితీరు నచ్చి కీరవాణి గారు రాజమౌళి గారికి పరిచయం చేశారు. అప్పుడు ఆయన సినిమాకి కావాల్సినట్టు కష్టపడి రాశాను. అలా జరిగిన పరిచయమే తప్ప రికమెండేషన్ ఎవరి ద్వారానో వెళ్ళి కలిసి ఇలా జరిగిన పరిచయాలు కాదు ఇవేవి. మనం పాట రాసే ప్రక్రియను కనుక ఆస్వాదిస్తూ ఉంటే రావాల్సిన అవకాశాలని అదే రప్పిస్తుంది. పాటే తీసుకెళ్తుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా గారి విషయంలో కూడా అంతేనా? అదే, ఆయన ముందు సినిమాలు నచ్చే పిలిచారు నన్ను. అర్జున్ రెడ్డికి ఆయన ఒక వెంచర్, అంటే వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని డబ్బులు తెచ్చుకుని సినిమా తీశారు. అంత దాన్ని ఏమంటారు, అంత సున్నితమైన పరిస్థితిలో ఉన్న దర్శకుడితో కూడా ఆ సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. అది ఆయనకు నచ్చింది. అప్పుడు 2 పాటలే రాశాను ఆ సినిమాకి. యానిమల్ అవకాశం వచ్చినప్పుడు అన్నీ ఇచ్చారు. సో ఒక అర్జున్ రెడ్డి అన్న చిన్న సినిమా విడుదల అయిన తర్వాత పెద్ద సినిమా. అవును. అర్జున్ రెడ్డి అన్న చిన్న సినిమాకి చూపించిన చిత్తశుద్ధి యానిమల్ అన్న పెద్ద సినిమా ఇచ్చింది. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా తారతమ్యం రెమ్యునరేషన్స్లో కనిపిస్తూ ఉంటుంది, సాహిత్యంలో ఉండకూడదు కదా? కనిపించదు. అంటే ఎలా డివైడ్ చేసుకుంటే నా డౌట్ ఏంటంటే, సాహిత్యం అనేది గ్రాఫిక్స్ మీద ఆధారపడదు, లేకపోతే ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులను తెచ్చాం, ఏం ఎక్విప్మెంట్ తెచ్చాం అన్న దాని మీద ఆధారపడదు. సాహిత్యం అనేది కేవలం మెదడుకి కళానికి కాగితానికి మధ్య ప్రవహించే ఒక శక్తి మాత్రమే, ఒక శక్తిధార. దానికి డబ్బుతో పని లేదు. కానీ ఆ సినిమా సన్నివేశం, దాని బలం, దర్శకుడి అభిరుచి, దర్శకుడి నిర్ణయాధికారం, వీటి మీద ఆధారపడుతుంది. చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా దర్శకుడు మంచి సాహిత్యాన్ని ఎన్నుకుంటే, మంచి అంటే ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించగలిగే సాహిత్యాన్ని ఎన్నుకుంటే మంచి పాట వస్తుంది. ఎలాగో సందీప్ రెడ్డి వంగ ప్రస్తావన వచ్చింది కాబట్టి స్పిరిట్కి ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు. సో ఎలా వస్తుంది సినిమా, ఎలా వస్తుంది, పాటలు ఎలా వస్తున్నాయి? నాకు మీరేం లీక్ చేయొద్దు కానీ. లీక్ చేయండి అంటే ఆడియో గురించి చెప్తున్నాను. 80% స్పిరిట్ ఆడియో. స్పిరిట్ సినిమాలో ఉన్న తీవ్రత ఉంటుంది కదా, ఒక రకమైన ఉత్కంఠ, తీవ్రత, దాన్ని సాంత్వన పరిచేలాగా ఉంటుంది. ఓకే. అది ఒక్క 20% మాత్రమే కావలసినప్పుడు ఆ తీక్షణత ఉండే పాటలు ఉన్నాయి. కానీ 80% మీకు చక్కగా ఒక గొప్ప మెలోడీ పాటలని చాలా కాలం తర్వాత వినే అవకాశం స్పిరిట్ ద్వారా వస్తుంది. బట్ యానిమల్లో కూడా లైట్గా ఈ టచ్ కనిపిస్తుంటుంది, అంతే కదా? యానిమల్లో కొంచెం ఎక్కువే ఉంది, యాలో లాంటివి. అవును, అక్కడ వస్తున్న విజువల్స్కి ఈ సాంగ్ వెళ్తున్న విధానానికి దాన్ని కూల్ డౌన్ చేస్తూ సమతుల్యం చేసినట్టు అనిపిస్తుంటుంది. అవునండి, అవును. సో స్పిరిట్లో ఆ లక్షణం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే విజువల్స్ ఇంకా దారుణంగా ఉండబోతున్నాయి. అంతవరకు చెప్పగలను. అయ్యో, థ్యాంక్ యూ. అండ్ ఎలాగో ప్రభాస్ గారి గురించే మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా ఆయన నా కల్కి సినిమాని ఎందుకయ్యా ప్రస్తావించామని సరదాగా మీతో అనడం కానీ? ఎప్పుడు కలవలేదు సార్ ప్రభాస్ గారు. ఎప్పుడు కలవలేదా? అయితే కల్కి 2 వస్తే అనంత శ్రీరామ్ చూస్తాడా? చూస్తాను, చూడకుండా ఎలా మాట్లాడతాను ఏదైనా. ఓకే, మాట్లాడడానికైనా చూస్తారా? కానీ అది నేను కల్కి వసూళ్ళు జరుగుతున్న సమయంలో నేనేం మాట్లాడలేదండి. అవును. అలాగే కల్కి 2 కూడా ప్రజలు ఏం ఆదరిస్తారు. దానికి అందులో ఆ విజయాన్ని అడ్డుకోవడానికి నేను ఎవరిని? అందులో కనుక
ఇతిహాసాలని వక్రీకరించినట్టు ఉంటే నా అభిప్రాయాన్ని తర్వాత ఎప్పుడో వ్యక్తం చేస్తాను. అది కూడా సరైన వేదిక మీద, ఊరికే వేలం విరగా వచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఏమి అంత ఉత్సుకత లేదు నాకు. సార్ యాక్చువల్గా ఈ 1.5 ఇయర్లో ఒక 120 నుంచి 150 ఇంటర్వ్యూస్ చేశాను సార్. ఏ గెస్ట్ కూడా తనకి వస్తున్న రెమ్యునరేషన్ గురించి, తన సంపాదన గురించి ఓపెన్గా మాట్లాడి ఒక ఫిగర్ చెప్పడానికి ఎప్పుడు నోరు తెరిచింది లేదు. బట్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా నా పాటకి ఇంత తీసుకున్నాను, ఇంత తీసుకోబోతున్నాను అని నెంబర్ చెప్పేస్తున్నారు. సో నేను కూడా ఇప్పుడు నెంబర్ ప్రస్తావించట్లేదు అనవసరం కాబట్టి. బట్ మీ మైండ్ సెట్ గురించి తెలుసుకోవాలని, ఎందుకు అంత ధైర్యంగా ఓపెన్గా చెప్పగలగా, అంత అది ధైర్యం అనుకోవచ్చా? ఏంటి పబ్లిసిటీ అని ఎందుకు అనుకోకూడదు, ధైర్యం. ఓకే, నేను ఇంత తీసుకుంటున్నాను, రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఎంత అండి అన్న క్వశ్చన్ ఉండదు కదా. అని కాదు, మన దేశ కాలమాన పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు. ఇదివరకులాగా మేము ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉండేదంటే, ఒక మోతుబరి దగ్గర నిర్మాత అప్పు తెచ్చి వడ్డీ కడుతూ సినిమాకి పెట్టుబడి పెట్టి, తర్వాత సినిమా వసూళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు ఆ అప్పు తీర్చేయడం, ఇలా జరిగేది. అంత పెద్ద అమౌంట్లు అప్పట్లో డబ్బులు అంటే కరెన్సీ నోట్లలోనే జరిగేవి. ఇంత ఇప్పుడున్నంత వ్యవస్థ లేదు, డిజిటల్ వ్యవస్థ లేదు కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే ఓటీటీ మార్కెట్లు, శాటిలైట్ మార్కెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతిదీ పారదర్శకంగానే జరగాలి. అంటే మా సినిమా ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇంత క్వాలిటీ ఉంటుంది అని ఆ ప్లాట్ఫామ్స్కి చెప్పాలంటే ఎంత ఖర్చు పెట్టామో చూపెట్టాలి కదా, తప్పదు. అది డబ్బులు ద్వారా ఇస్తే నిరూపణ ఉండదు కదా, రుజువులు ఏమి ఉండవు కదా. అందుకని అన్నీ వైటే జరుగుతున్నాయి అన్నమాట. దానివల్ల ఇప్పుడు మనం చెప్పకపోయినా అగ్రిమెంట్స్ లేకపోతే ఆ అకౌంట్స్ చూస్తే ఇతనికి ఇంత వెళ్ళిందని తెలుస్తుంది. ఏ ఆడిటర్ అయినా చెప్పగలడు. అందుకని ఓపెన్ చెప్తే నష్టమే ఉంది. ఎలాగో టీడీఎస్ కట్ అవుద్ది, ఎలాగో జిఎస్టీలు వెళ్తూ ఉంటాయి. మా ఆడిటర్లకి అక్కడ ప్రొడక్షన్ మేనేజర్లకి సంభాషణలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మీరు టీడీఎస్ వేయలేదు, ఇంకా జిఎస్టీ వేయలేదని, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా.